ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చాలా కాలం తర్వాత లోకములో జనాభా విస్తరించింది. వారు చాలా దుర్మార్గంగాను హింసాత్మకంగాను తయారయ్యారు. మనుషుల చెడుతనం లోకములో అధికం కావడం చేత దేవుడు లోకం అంతటిని ఒక పెద్ద జలప్రళయం ద్వారా నాశనం చేయాలని నిర్ణయించాడు. నోవాహును బట్టి దేవుడు సంతోషించాడు. నోవాహు తన తరం వారిలో న్యాయవంతుడును నిందారహితుడును దుష్టులైన ప్రజల మధ్య జీవిస్తున్నాడు. దేవుడు నోవాహుతో తాను ఒక గొప్ప జలప్రళయంతో భూమిని నాశనం చేయబోతున్నట్టు చెప్పాడు. కనుక ఒక పెద్ద ఓడను చెయ్యమని నోవాహుతో చెప్పాడు. ఆ ఓడ పొడుగు 300 మూరల వెడల్పు, 50 మూరల ఎత్తు, 30 మూరల కొలతలతో దాన్ని నిర్మించాలని దేవుడు నోవాహుతో చెప్పాడు. నోవాహును ఓడను మ్రానుతో 3 అంతస్తులుగా కట్టాడు. దానిలో అనేక గదులు, ఒక కప్పు భాగం, ఒక కిటికీని ఉంచాడు. నోవాహు అతని కుటుంబము పవిత్రమైన జంతువు జలప్రళయ సమయంలో ఓడ వారిని క్షేమంగా ఉంచుతుంది. నోవాహు దేవునికి లోబడ్డాడు. దేవుని వారికి చెప్పిన విధంగా నోవాహు అతని కుమారులు ఓడను కట్టారు. ఓడ కట్టడానికి చాలా సమయం పట్టింది, కానీ ఎందుకంటే అది చాలా పెద్దది కదా. రాబోతున్న జలప్రళయం గురించి నోవాహు మనుషులందరితోనూ చెప్పాడు. ఏమని? దేవుని వైపు తిరగాలని చెప్పాడు. అయితే వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. దేవుడు నోవాహుకు అతని కుటుంబానికి వారి కోసం జంతువులన్నిటి కోసము పవిత్రమైన మేతను, భోజన పదార్థాలను కూర్చుకోమని వారి వద్ద ఉంచుకోవాలని ఆజ్ఞాపించాడు. సమస్తము సిద్ధమైన తర్వాత నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, వారి భార్యలు ఓడలోనికి ప్రవేశించే సమయం అని నోవాహుతో చెప్పాడు. మొత్తం 8 మంది. దేవుడు ఓడలోనికి వెళ్ళాలని అన్ని రకాల జంతువులలో మగవాటిని, ఆడవాటిని, పచ్చులను నోవాహు వద్దకు పంపాడు. నోవాహు వాటిని ఓడలోనికి చేర్చాలని, జలప్రళయం సమయంలో అవి క్షేమంగా ఉండేలా వాటిని పంపాడు. అన్ని రకాల శుద్ధ జంతువులను, 7 మగవాటిని, 7 ఆడవాటిని అవి బలియాగం కోసం వినియోగించేలా నోవాహు వద్దకు పంపాడు. వారందరూ ఓడలోనికి వచ్చి దేవుడు తానే ఓడ ద్వారాన్ని మూసివేశాడు. ప్రచండ వర్షం భూమి మీద 40 రాత్రింబగళ్ళు కురుస్తూ ఉంది. జలప్రళయం భూమి మీద 40 రోజులు ఉంది. సర్వ ప్రపంచము నీటితో నిండిపోయింది. నీళ్ళ లోతులో అత్యధికం కావడం చేత ఆకాశం క్రింద ఉన్న గొప్ప పర్వతాలు మునిగిపోయాయి. ఆరిన నేల మీద ఉన్న వాటినన్నిటిలో ముక్కుపుటాలలో ప్రాణశ్వాస ఉన్న ప్రతిదీ చచ్చింది. ఓడ నీటి మీద తేలియాడింది. దానిలోని ప్రతిదీ నీటిలో మునిగిపోకుండా కాపాడబడ్డాయి. వర్షాలు నిలిచిపోయిన తర్వాత ఓడ నీటి మీద 5 నెలలు తేలియాడింది. ఆ సమయంలో నీరు కిందికి ఇంకడం ఆరంభించింది. ఒకరోజు ఓడ ఒక పర్వతం మీద నిలిచింది. అయితే లోకమంతా ఇంకా నీటితో నిండిపోయింది. 3 నెలల తర్వాత పర్వతాల కొనలో కనిపించాయి. తర్వాత 40 రోజులకు నోవాహు కాకిని వెలుపలికి పంపించాడు. లోకం మీద నీరు ఇంకిపోయాయని కనుగొనడానికి నోవాహు దానిని పంపాడు. పొడి ప్రదేశం దానికి దొరకని కారణంగా అది తిరిగి లోపలికి వచ్చింది. తర్వాత నోవాహు ఒక పావురాన్ని పంపాడు. అయితే అది కూడా పొడి ప్రదేశాన్ని కనుగొనలేకపోయింది. నోవాహు వద్దకు తిరిగి వచ్చింది. 1 వారం తర్వాత నోవాహు దానిని మరల బయటికి పంపాడు. అది తన నోట ఒక ఒలీవ కొమ్మను ఉంచుకొని లోనికి నోవాహు వద్దకు వచ్చింది. నీరు పూర్తి ఇంకిపోయాయి. మొక్కలు తిరిగి ఎదగడం ఆరంభమయ్యాయి. నోవాహు మరొక 1 వారం రోజులు ఎదురుచూచాడు. 3వసారి పావురాన్ని బయటికి పంపించాడు. అయితే ఈసారి అది విశ్రమించే చోటు దొరకడం వలన ఓడలోనికి రాలేదు. నీరు పూర్తిగా ఎండిపోయింది. 2 నెలల తర్వాత దేవుడు నోవాహుతో ఇలా చెప్పాడు. నీవును, నీ కుటుంబమును, సమస్త జంతువులను ఓడలోనికి వెలుపలికి రండి. సంతానానికి కలిగి ఉండండి. ఫలించి భూమిని నిండించండి. కనుక నోవాహు అతని కుటుంబము ఓడ నుండి బయటకు వచ్చారు. నోవాహు ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఒక్కొక్క రకం జంతువులలో నుండి బలికి వినియోగించే వాటిని కొన్నిటిని హోమ బలిగా అర్పించాడు. ఆ బలులను బట్టి దేవుడు సంతోషించాడు. దేవుడు ఇలా చెప్పాడు. మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి ఇక మీదట భూమిని నేను తిరిగి శపించను, లేక జలప్రళయాలను రప్పించడం ద్వారా లోకాన్ని నాశనం చెయ్యను. వారు బాల్యము నుండి పాపులుగా ఉన్నారు. ఆ వాగ్దానానికి గుర్తుగా దేవుడు
మొదటి ఇంద్రధనస్సును చేశాడు. అది ఆకాశంలో కనిపించిన ప్రతిసారి దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును కాక. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.